ఫస్ట్ టైం చేశాను. తర్వాత ఇప్పుడు దాకా సెకండ్ టైం చేయాలని, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కరెక్టే మీరు చెప్పింది. భూ సంస్కరణ ఆబ్జెక్టివ్, వాటి యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో, వాటి యొక్క ఆశయం ఏదైతే ఉందో దాన్ని వెల్త్ కాన్సన్ట్రేషన్ నుంచి విడిపిద్దామని. భూమిని వెల్త్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఒకటి చేతుల్లోనే అసెట్స్ లేదా వెల్త్, ఆస్తి అనేది కొన్ని వర్గాల చేతుల్లోనే ఉండడం. స్టాటిస్టికల్గా అది సరి అయిన డిస్ట్రిబ్యూషన్ కాదు. డిస్ట్రిబ్యూషన్ కానప్పుడు దాంతో అది డేటా, దాన్ని గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే దాన్ని కొంచెం స్ప్రెడ్ చేయడం, ఈవెన్గా చేయడం, అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం. అట్లా చేసినందుకు దాదాపు 3 కోట్ల ఎకరాలు తర్వాత బడుగు వర్గాలకి ఉచితంగా పంచిపెట్టబడ్డాయి 1950 నుంచి. ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నా. సో మీరు చెప్పేది జస్ట్ రిపీట్ చేస్తున్నానంటే, బ్రిటిష్ వాడు చేసిన ఆ ప్రయత్నాల వల్ల మాత్రమే ఈరోజు మనలాంటి కూడా భూమి కొనుక్కొని అమ్ముకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. తిరిగి మళ్ళీ ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇది ఎటుపోతుందో మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఒకప్పుడు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఇప్పుడు లేవు. సంఘంలో స్త్రీలు మాట్లాడవచ్చా? బహుశా ఇది తీసుకున్న సెషన్స్కి రిలవెంట్ టాపిక్ కాదు, కాబట్టి దయచేసి దీన్ని ప్రస్తుతానికి స్కిప్ చేద్దాము. ఎందుకంటే ఇట్ గోస్ బ్యాక్ ఇంటూ అగైన్ ఇలా చెప్పినట్టుగా క్రైస్తవ సిద్ధాంతాల విషయంలోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న సెషన్స్ మీద, ఈరోజు ఏ సెషన్స్ అయితే మాట్లాడారో వాటి మీదే ఫోకస్ చేద్దాం. తర్వాత క్వశ్చన్ కూడా దాదాపు అలాంటిదే. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తూ ఉండి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ ఉంటే వారికి రక్షణ ఉంటుందా? వారు తీసుకున్న బ్యాప్టిజం ఫేక? ఇది కూడా వాటి గురించి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనాన్ని మనం ఒకసారి యేసుక్రీస్తు దేని నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు అని వాక్యంలో మనం చూస్తే, చాలాసార్లు అందరూ అనుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని నరకం నుండి కాపాడడానికి వచ్చాడు అని అనుకుంటారు. దట్ ఈస్ ఓన్లీ పార్షియల్ ట్రూ. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మత్తయి సువార్త 1:21 చదువుతున్నాము. ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టము అని అంటాడు. సో యేసుక్రీస్తు వచ్చిందే మనల్ని పాపముల నుండి రక్షించడానికి, మన పాపములలో రక్షించడానికి కాదు. ఈ కేట్ సేవ ఫ్రమ్ అవర్ సిన్స్, నాట్ ఇన్ అవర్ సిన్స్. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి రక్షణ ఎలా ఉంటుంది అంటే, పాపం నుండి మనల్ని విడిపిస్తుంది. కాబట్టి పాపపు మాలిన్యం నుండి మనల్ని విడిపిస్తుంది, పాపపు ఏలుబడి నుండి మనల్ని విడిపిస్తుంది, పాపపు ప్రజెన్స్ ఆఫ్ సిన్ నుండి కూడా మనల్ని ఈవెన్చువల్లీ విడిపిస్తుంది. కాబట్టి పాప శిక్ష అయినటువంటి నరకం నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. కానీ కేవలం నరకం నుండి మాత్రమే రక్షించి, పాప శిక్ష అయినటువంటి నరకం నుండి మాత్రమే రక్షించి, పాప మాలిన్యంలో పాపాన్ని ప్రేమించేటటువంటి అదే స్థితిలో కొనసాగించేటటువంటి రక్షణ గురించి బైబిల్ దగ్గర మాట్లాడుతుంది. సో నిజంగా ఒక వ్యక్తి మానవస్ఫూర్తి విశ్వాసే బాప్తిస్మం తీసుకున్నాడు అని అంటే దాని అర్థం దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించి, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషించడానికి తను సమర్పించుకున్నాడని అర్థం. జీవితంలో ఏం మార్పు లేకుండా కేవలం నీటిలో మునిగి లేచాడంటే దానివల్ల అతని ఆత్మకు కాదు, అతని శరీరానికి కూడా ఏమీ ప్రయోజనం లేదు. దట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్ ఆఫ్ కన్వర్షన్. క్రిస్టియన్ డాక్ట్రిన్ ఆఫ్ కన్వర్షన్ ఇస్ ఎసెన్షియలీ చేంజెస్ మార్లీ అండ్ స్పిరిచువల్లీ. సో ఆ మార్పు లేకుండా ఒకవేళ పెడుతున్నాడు అంటే అతనికి స్వార్థ అర్థం కాలేదని అనుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ నాట్ అంటే ఈరోజు ఇవ్వబడిన అంశం గురించి కాకపోయినప్పటికీ కూడా ఎవరైనా స్పీకర్స్ దీని మీద కామెంట్ చేయదలుచుకుంటే దయచేసి చేయొచ్చు. నిద్రపోతున్న క్రైస్తవులను లేవేది ఎలా? అసలు చేస్తారా? వెనుకున్న క్రైస్తవులందరికీ అర్థమైంది క్వశ్చన్. Anybody wants to take this? How to wake up Christians who are asleep? The best thing is don't waste your time. और ना था कि जब आ जाओ प्रश्न में जवाब जब मैं टाइम वेस्ट करूँ.
Where did they come from? Do we have any evidence to prove their invasion? We have very much archaeological evidence, scriptural evidence. Scriptural evidence, their predecessors give the evidence of their movement. Because when you study astronomy, వాళ్ళ ప్రాంతం ఏ ప్రాంతం ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ ఆకాశం స్టడీ చేస్తూ ఆ నక్షత్రాలను వారిని స్టడీ చేస్తూ రాస్తున్న ఆ ఆస్ట్రానమికల్ స్టడీ చూసినా కానీ మన భారతదేశానికి వచ్చేసరికి మనకి ఋతువులు 3 ఋతువులు, వాళ్ళ ప్రాంతంలో 4 ఋతువులు, ఇట్లా ఆ స్టడీ చేసినా కానీ మనకు వాళ్ళు వలస వచ్చిన అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ జెండర్ వెస్టర్న్ స్క్రిప్చర్స్, ఈ ఆర్యన్ వేరే స్క్రిప్చర్స్ సిమిలారిటీస్ ఒకటి స్టడీ చేసిన అర్థమవుతుంది. లింగ్విస్టిక్గా వారి యొక్క జెండర్ వెస్టర్న్ లాంగ్వేజ్, వాళ్ళ సంస్కృతి, దాని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఆ స్టడీ చేస్తే కానీ మీరు వాళ్ళ అర్థమవుతుంది. ఈవెన్ డిఎన్ఏ స్టడీ చేస్తే కానీ ఆ అప్పర్ కాస్ట్ డిఎన్ఏ ఏదో ఉందో అదంతా కూడా యూరేషియన్ డిఎన్ఏ, మన లోవర్ కాస్ట్ డిఎన్ఏలో మన ఇక్కడ డిఎన్ఏ, వాళ్ళ స్త్రీల డిఎన్ఏ కూడా ఇక్కడ డిఎన్ఏ. ఇట్లా చాలా జీనోమ్ స్టడీస్ చూసినా కానీ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాత్రి గడిలో ఒక డిఎన్ఏ స్టడీ చేసి 5000 ఇయర్స్ ఆ డిఎన్ఏలో ఈ యూరేషియన్ డిఎన్ఏ లేదు కాబట్టి ఈ జరగలేదు యూరేషియన్ కానీ లేకపోతే ఈ వలసరాట కానీ జరగలేదని చెప్పేసి వాళ్ళు నెరేటివ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ యాక్చువల్గా మనం చెప్తుంది ఏంటంటే ఇట్ ఈస్ అరౌండ్ 1500 BC 1000 BC ఆ టైంలో ఈ వీళ్ళు వలస వచ్చారని చెప్తారు. కానీ ఈ స్కెలిటన్ దొరికింది 5000 ఇయర్స్. సో దర్ ఇస్ నో ఏమంటారు కంపారిజన్. ఇంకోటి ఏంటంటే స్క్రిప్చర్స్, వాళ్ళ స్క్రిప్చర్స్ కూడా ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ సివిలైజేషన్ గురించి మెన్షన్ చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ కూడా వాళ్ళ స్క్రిప్చర్స్లో వాళ్ళు కలియుగంలో జరిగిన విషయం రాస్తున్నారు, త్రేతాయుగంలో జరిగిన రామాయణం గురించి రాస్తున్నారు, ద్వాపరయుగంలో జరిగిన మహాభారతం గురించి రాస్తున్నారు. తర్వాత కంటిన్యూస్లో ఏం రాసుకోవాలి, ఇండస్ట్రియల్ సివిలైజేషన్ గురించి రాయాలి. కానీ ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ సివిలైజేషన్ మెన్షన్ చేస్తూ సడన్గా చెప్పాలి వేదిక్ పీరియడ్. ఆ వేదిక్ పీరియడ్ కూడా మనం యూపీఎస్సీ సిలబస్ ప్రకారం చదువుతానికి పోస్ట్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ తర్వాత వేదిక్ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ వాటికి సంబంధించిన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కానీ, న్యూస్నాటిక్ ఎవిడెన్స్ కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా లభ్యంగా లేవు. సో మీరు డిఎన్ఏ స్టడీస్ జాగ్రత్తగా చదవాలి. డిఎన్ఏ స్టడీస్ చదివేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ జీనోమ్ స్టడీస్ చదివేటప్పుడు హిందుత్వ నెరేటివ్ ఉంది, లెఫ్టిస్ట్ నెరేటివ్ ఉంది, న్యూట్రల్ నెరేటివ్స్ ఉన్నాయి. 3 నెరేటివ్స్ చదవాలి. 3 నెరేటివ్స్ చదివినప్పుడు మీకు లాజికల్గా కమ్ కన్క్లూజన్ ఇక్కడ వలస వస్తుంది బయట వాళ్ళు అని స్పష్టంగా. హిందుత్వ నెరేటివ్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక ఎవిడెన్స్ ఉంటుంది, కానీ ఈ మీడియా వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తారు. ఆ నెరేటివ్ ప్రచారం ఇప్పుడు ఇన్వెషన్ జరిగింది ఒక నెరేటివ్ ప్రచారం చేస్తారు. మైగ్రేషన్ జరిగిందని ఎక్కడ చెప్తారు? ఇన్వెషన్ జరిగిందా, మైగ్రేషన్ జరిగిందా, 2 రకాలుగా స్టడీ చేయాలి. దెన్ యూ విల్ కమ్ టు కన్క్లూజన్ దేర్ ఇస్ మైగ్రేషన్. నో వన్ కెన్ డినై. ఆర్ఎన్ మైగ్రేషన్ జరిగింది. ఆ జీనోమ్ స్టడీ నార్త్ ఇండియా జీనోమ్ డిఫరెంట్, జీన్ డిఫరెంట్ ఉంటుంది, సౌత్ ఇండియా జీన్ డిఫరెంట్ ఉంటుంది. అట్లా జీన్ స్టడీలో కూడా మనం చెప్పచ్చు. ప్లస్ వాళ్ళ స్క్రిప్చర్స్లో వాళ్ళు నివసించిన ప్రాంతాన్ని, ఆ వింధ్య పర్వతాల పైన ప్రాంతాన్ని అంతా కూడా ఆర్యవర్గం అని చెప్పి రాస్తారు. ఇది ద్రవిడ ప్రాంతం అని చెప్పేసి, మ్లేచ్ఛ ప్రాంతం అని చెప్పేసి, మ్లేచ్ఛ దేశం అని చెప్పేసి వాళ్ళని